సుమారు ఒక 450 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక బిగ్గెస్ట్ బ్లాస్ట్ కారణంగా మన భూమి అనేది ఏర్పడింది. అయన్నొద్దు, పాయింట్కి రా. సో పాయింట్ ఏంటంటే భయ్య, మీరు ఎంతమంది మూఢనమ్మకాలు నమ్ముతారు? మన పెద్దవాళ్ళు చాలామంది అలా చేయకూడదు, తప్పు అంటారు. బట్ దాని వెనుకున్న కరెక్ట్ రీజన్ మాత్రం చెప్పరు భయ్య. సో నేను ఈ వీడియోలో కొన్ని మూఢనమ్మకాలకి దాని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ చెప్పబోతున్నా భయ్య. సో ఫస్ట్ వన్ వచ్చేసి, చాలా మంది పగిలిన అద్దంలో చూడకూడదు, చాలా తప్పని అంటారు. బట్ దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, పూర్వంలో చాలా మంది దగ్గర మిర్రర్స్ ఉండేవి. సో అవి చాలా కాస్ట్లీ. ఒకవేళ వాళ్ళ చేతిలోని జారి పడితే పగిలిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఆ మిర్రర్ని కొనాలంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. సో పగిలిన అద్దంలో చూడకూడదు, చాలా తప్పు అని చెప్తే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటారు కదా, అందుకే ఇలా చెప్పారంట. సో సెకండ్ వన్ వచ్చేసి, పెళ్లి టైంలో చాలామంది మనీ పే చేయడానికి ₹101 అలాగే ₹1001 అని రూపాయి యాడ్ చేసుకుంటూ ఇస్తారు. ఇలా ఎందుకు చేస్తారో చాలామంది తెలియదు భయ్య. బట్ దీని వెనుకున్న రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఆడ్ నెంబర్ తీసుకున్నాం, సో వీటిని భాగిస్తే ఆన్సర్ 1 వస్తుంది. ఒకవేళ ఈవెన్ నెంబర్ తీసుకున్నాం, సో వీటిని భాగిస్తే ఆన్సర్ 0 వస్తుంది. సో 0 వస్తే వారి జీవితం కూడా 0 అయిపోతుందని వాళ్ళ నమ్మకం అంట. సో ఇలా ₹1 యాడ్ చేయడం వల్ల కంటిన్యూగా రన్ అవుతుంది. సో థర్డ్ వన్ వచ్చేసి, చాలా మంది రాత్రిపూట గోర్లు కత్తిరించకూడదు అంటారు. బట్ దీని వెనుకున్న రీజన్ ఏంటంటే, పూర్వకాలంలో కరెంట్ ఉండేది కాదు కాబట్టి నైట్ టైంలో కట్ చేసుకుంటే చీకట్లో వాళ్ళకి సరిగ్గా కనిపించక వాళ్ళ ఫింగర్కి గాయమయ్యేది. కాబట్టి నైట్ టైంలో గోల్ కట్ చేయకూడదు అంటారు. అండ్ ఫోర్త్ వచ్చేసి, మీలో చాలా మంది ఇంటి బయట నిమ్మకాయలు పచ్చిమిర్చి వేలాడడం చూస్తుంటారు. చాలా మంది దీన్ని దెయ్యాలు బోతలు రాకుండా చేస్తాయి అంటారు. బట్ దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, నిమ్మకాయలు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే పచ్చిమిర్చిలో సినోపిక్ యాసిడ్ ఉంటుంది. సో ఈ 2 యాసిడ్స్ అనేవి జెమ్స్ని కిల్ చేస్తాయి. సో ఎటువంటి క్రిములు అనేవి ఇంట్లో రాకుండా ఇలా చేస్తారు. సో లాస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి, మన ముందు నల్లిపిల్లి ఎదురైతే అన్లక్కీ అంటారు. బట్ దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, పూర్వం రోజుల్లో ఎద్దుల బండ్లు ఉండేవి. సో నైట్ టైంలో సడన్గా పిల్లలు ఎదురైనప్పుడు వాటి కళ్ళు అనేవి మెరుస్తాయి. అప్పుడే ఆ ఎద్దులు చూసి ఏదో పెద్ద జంతువు వస్తుందని భయపడేవంట. సో ఇలా ఈ మూఢనమ్మకాలు అనేవి ఏర్పడ్డాయి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని